ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన జీడిమెట్ల పిఎస్ పరిధిలో కల్లు కంపౌండ్ డబ్బులు మొబైల్ చోరీ అయ్యాయని అర్ధరాత్రి గొడవ. అనవసరంగా సంబంధం లేని విషయంలో జీడిమెట్ల పోలీసులు నన్ను తీసుకెళ్లి కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సురేష్ అనే వ్యక్తి పోలీసుల దాడిలో చేయి విరిగిన వైనం. తన వద్ద డబ్బులు లేక హాస్పిటల్ కూడా వెళ్ళలేదని బోరున విలపిస్తున్న బాధితుడు. న్యాయం చేసే పోలీసు వాళ్ళే ఇట్లా అన్యాయంగా తీసుకుపోసి కొడతా ఉంటే ఎవరిని అడగాల నువ్వు? ఎవరిని అడగాల? న్యాయం చేస్తుర్రా లేకపోతే అన్యాయం చేస్తుర్రా వాళ్ళు? అక్కడ నేను రూపాయి తీసుకోలేదు, గొడవ అయింది. గొడవ అయినప్పుడు నేను పక్కన ఉండే ఆయన పైసలు ఆయనకి ఇప్పించేసిన. అయినా సరే అక్కడ నేను ఏం తీసుకోలేను, వాళ్ళకి ఇప్పించేసిన. పైసలు ఎవరు తీసుకుని ఆయనకి ఇప్పించేసిన. అయినా సరే ఇప్పించేసి నేను ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చిన తర్వాత అన్న రూమ్ ఎట్లేసి పోలీసులు ఎందుకు వచ్చారు అసలుకి? అయితే గొడవ అయినప్పుడు నేను కూడా ఉన్నా కదా సార్. అయితే వాడికి ఏం చెప్పినా, నేను ఇప్పిస్తాను నీకు పైసలు అని చెప్పేసి అన్న. దాని గురించి పోలీసు వాళ్ళని తీసుకొని అదే ఇంటికి వచ్చేసిండు. సార్ నేను తీసుకోలేదు సార్, మీకు దండం పెడతా, నేను చేసుకునేటోండి కాదు, నేను ఈ సోలార్ కంపెనీలో పనిచేసేటోండి. అది కూడా చూపించిన నా ఫోన్లో, సోలార్ కంపెనీలో పనిచేస్తా సార్ అని చెప్పేసి కూడా చెప్పిన. నేను ఇట్లా చేసేటోండి కాదు సార్, ఇది నా తప్పే లేదు అసలు. ఇలా నేను ₹1 తిన్నోండి కాదు, తాగినోండి కాదు, నేను ఏం కాదు అని చెప్పేసి అన్న కూడా లంచవడక ఇట్లానా అట్లానా అని చెప్పేసి అలా బెల్ట్ ఉంటుంది సార్, ఆ బెల్ట్ రిటర్న్ తిప్పేసి ఆ కట్టెతో కొడితే ఇది ఇక్కడ, ఇది కూడా వాచింగ్ చూడండి సార్, దీనికి తేడా చూడండి సార్. ఇది ఈ చేతులు నిన్న 9,000 లేదు సార్, ఆయన నెంబర్ అయితే ఉంది సార్. కానిస్టేబుల్ నెంబర్ ఉంది, ఎస్ఐ నెంబర్ అడిగితే ఇవ్వలే సార్. ఎస్ఐ ఆయన ఆ సార్ నెంబర్